హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీలో ప్రియాంబుల్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రియాంబుల్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ద ప్రియాంబుల్ ఈజ్ జస్టిసబుల్ అన్నారు. ఇన్కరెక్ట్. నాన్ జస్టిసబుల్. ప్రియాంబుల్ హ్యాస్ బిన్ అమెండెడ్ ఓన్లీ ట్వైస్ సో ఫార్ అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ప్రియాంబుల్ ప్రస్తుతానికి ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ చేశారు. తర్వాత సి చూసుకుంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాజ్ హెల్డ్ బై ద సుప్రీంకోర్టు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. కాబట్టి సి కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. ఇంకా మిగిలింది డి కరెక్ట్. ప్రియాంబుల్ ఎంబాడీస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్ బట్ నాట్ ఆఫ్ ఎకనామిక్ లిబర్టీ. మనకి ప్రియాంబుల్లో ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది కానీ ఎకనామిక్ లిబర్టీ ఉండదు. ఈ స్టేట్మెంట్ మీద ఆల్రెడీ మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు. మనకి లిబర్టీలో లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, అదేవిధంగా ఫెయిత్ అండ్ వర్షిప్ ఉంటాయి. ఎకనామిక్ లిబర్టీ ఉండదు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఇక్కడ మనకి ప్రియాంబుల్ చూసుకుంటే జస్టిస్లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. మనకి ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది కానీ ఎకనామిక్ లిబర్టీ ఉండదు. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. నెక్స్ట్ మనకి అమెండ్మెంట్ జరిగింది 42nd అమెండ్మెంట్ 1976. మనకి 3 వర్డ్స్ వచ్చాయి. సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత ఇంటిగ్రిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రియాంబుల్ సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో మనకి ప్రియాంబుల్ సర్వ్స్ విచ్ పర్పస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ చూసుకుంటే సోర్స్ ఆఫ్ పవర్ ఫర్ లెజిస్లేచర్ అన్నారు. ఇన్కరెక్ట్. తర్వాత మనకి స్టేట్స్ ద ఆబ్జెక్టివ్స్ విచ్ ద కాన్స్టిట్యూషన్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ అండ్ ప్రమోట్. కరెక్ట్. లేస్ అవుట్ ప్రొవిజన్స్ ఫర్ ఎకనామిక్ లిబర్టీ. మనం ఇప్పుడే చూసాం కదా, లిబర్టీలో మనకి 5 ఉంటాయి. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీలో ఎకనామిక్ లిబర్టీ లేదు. 3 లేదని తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ స్టేట్మెంట్. ప్రియాంబుల్ అనేది సోర్స్ ఆఫ్ పవర్ అంటున్నారు, ఫర్ లెజిస్లేచర్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. 4th స్టేట్మెంట్ కరెక్టే. ప్రియాంబుల్ స్టేట్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ ద కాన్స్టిట్యూషన్ డెరైవ్స్ ఇట్స్ అథారిటీ. మనకి ప్రియాంబుల్ చెప్తుంది సోర్స్ ఆఫ్ పవర్. సోర్స్ ఆఫ్ పవర్ ఎవరు? వి, ద పీపుల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడిగారు. ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. ప్రియాంబుల్ అనేది సుప్రీంకోర్టు ప్రకారం ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్. మనకి అఫీషియల్ ఆన్సర్ కీలో చూసుకుంటే 16th డి ఆన్సర్. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి
చూసుకోండి. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ప్రకారం ప్రియాంబుల్ అనేది మనకి పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది అదర్ పార్ట్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 1997లో వచ్చింది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. మొత్తం ప్రియాంబుల్ అంతా ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ పెట్టి ఆ ఎక్స్ ఏంటి అని అడుగుతున్నారు. అదే డేట్ అనమాట, 26th day of November 1949. ఆప్షన్ బి ఆన్సర్. తర్వాత మనకి 26 January 1950 అప్పటికి అమెండ్మెంట్ జరగలేదు కాబట్టి సోషలిస్టు, సెక్యులర్ అనే వర్డ్స్ ఉండకూడదు. తర్వాత అదేవిధంగా సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఉన్నాయి. ఆప్షన్ బి ఆన్సర్. తర్వాత ఇక్కడ 1975 అన్నారు, నాట్ ఇంక్లూడ్. అంటే అప్పటి వరకు మనకి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది, అప్పుడు ఇంటిగ్రిటీ యాడ్ అవుతుంది. కాబట్టి 1975లో ఇంటిగ్రిటీ ఉండదు. డి ఆన్సర్ మనకి. నెక్స్ట్ అదే మనకి డి ఆన్సరు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1975 అంటే ఫెటర్నిటీ, ఈక్వాలిటీ, సావన్ ఉంటాయి, ఇంటిగ్రిటీ లేదు. డి ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి 26th November 1949లో ఏ వర్డ్స్ లేవన్నారు. మనకు తెలుసు కదా, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో 3 వర్డ్స్ వచ్చాయి, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. అవి 1949లో లేవు కాబట్టి 1, 2, 3 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఈ విధంగా ప్రియాంబుల్ సంబంధించి ఒకసారి కాన్సెప్ట్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.